Welcome to 5th class English. First lesson Mallika goes to school. Mallika school కు వెళుతుందంట. ఈ లెసన్లో అసలు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Today is a very special day for Mallika. She was so excited that she couldn't sleep after dawn. She eagerly looked out of the window. The newly paved road seemed to be welcoming her. This is the day Mallika has been waiting for. Do you know why? It's neither a festival nor her birthday. Today is going to be Mallika's first day at school. The school is not far away from her home, but she has to come down the main road from the hill to reach there. ఈరోజు మల్లికాకి చాలా ప్రత్యేకమైన రోజంట. ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె ఎందుకు ఉత్సాహంగా ఉంది? తెల్లవారుజాము వరకు కూడా నిద్రలేకపోయిందంట. ఆమె ఆతృతగా కిటికీలో నుంచి చూస్తూ ఉందంట. కొత్తగా వేసిన రహదారి ఆమెకి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుందంట. మల్లిక ఎదురు చూస్తున్నటువంటి రోజు ఇదే. అసలు ఎందుకో మీకు తెలుసా? ఇదైతే పండగ కాదు, పుట్టినరోజు కూడా కాదంట. ఈరోజు మల్లికాకి పాఠశాలలో మొదటి రోజు అంట. ఆమె ఇప్పుడు వరకు కూడా పాఠశాలకి వెళ్ళలేదు, ఈరోజే పాఠశాలకి వెళ్ళబోతుందన్నమాట. అందుకని ఆమె చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉందంట. పాఠశాల ఆమె ఇంటికి దూరంగా లేదు, కానీ అక్కడ చేరుకోవాలంటే ఆమె కొండ నుంచి మెయిన్ రోడ్లోకి కిందికి రావాలి. ఆమె ఇల్లు ఎక్కడుంది అంటే ఒక కొండ మీద ఉందన్నమాట. ఆ కొండ మీద నుంచి ఆమె మెయిన్ రోడ్డుకి రావాలి. సో కిందికి రావాలన్నమాట. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. Her little brother Nandu walks down the rocky path to school along with the other children in the neighborhood. But Mallika couldn't, as she was differently abled. ఆమె ఫ్యామిలీ అంట నల్లమడ అడవుల్లో ఉందంట. ఆ అడవుల్లో కొండలు ఉంటాయి కదా, కొండల దగ్గర వాళ్ళు నివాసం చేస్తున్నారు. అయితే పాఠశాలకు వెళ్ళే దారి మాత్రం చాలా ఇరుగ్గా ఉందంట. తర్వాత రాళ్లతో ఉంది, ఎగుడు దిగుడుగా ఉంది, సమంగా లేదు. ఆమె చిన్న తమ్ముడు పేరు నందు. వాళ్ళ తమ్ముడు పొరుగునున్న ఇతర పిల్లలతో పాటు ఆ మార్గంలోనే, రాళ్లతో ఉన్నటువంటి మార్గంలోనే నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడంట. కానీ మల్లిక నడవలేక వెళ్ళలేదంట. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి కూడా నడవలేని పరిస్థితిలో ఉందన్నమాట. డిఫరెంట్లీ ఏబుల్డ్. ఆమె నడవలేదన్నమాట, కాళ్ళు చచ్చుబడిపోయినాయి ఆవిడకి చిన్నప్పటి నుంచి. రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ మల్లిక కుడింట్ వాక్. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్. ఆమె చిన్నప్పటి నుంచి కూడా నడవలేకపోయేదంట. వయసు పెరిగిన తర్వాత ఆమె ఇతర పిల్లల్లాగా వాళ్ళు చేసినట్లుగా తను చేయలేనని అనుకుందంట. డోంట్ వర్రీ, యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీ వన్ ఎల్స్. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. Her Nana always consoled her. There was a celebration when Amma brought a wheelchair home. Everyone in the family was excited that Mallika could wheel at least around the house. అయితే ఈ మల్లిక వేరే వాళ్ళలాగా నేను కూడా నడవలేకపోతున్నాను, ఆడుకోలేకపోతున్నాను, వాళ్ళలాగా చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉండేదంట. వాళ్ళ నాన్న మాత్రం ఆ అమ్మాయిని చాలా ధైర్యపరిచేవాడంట. ఎలా ధైర్యపరిచేవాడు అంటే, నువ్వు వేరే వాళ్ళకంటే స్పెషల్ అయిన దానివి, నువ్వు బుట్టలు అల్లినట్టుగా ఎవ్వరు కూడా బుట్టలు అల్లలేరు, నువ్వు అందమైన పిక్చర్స్ పెయింట్ చేస్తావు,
నీ చేతులు ఏదో మ్యాజిక్ ఉందమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి మల్లిక బాధపడకుండా ఓదారుస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒక రోజున వాళ్ళ అమ్మ ఒక వీల్ చైర్ తీసుకొచ్చింది. ఆ వీల్ చైర్ తీసుకొచ్చినప్పుడు ఒక పండగలాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. అట్లీస్ట్ నడవలేకపోయినా ఆ ఇంటి చుట్టూ ఆమె వీల్ చైర్లో ఉండి చుట్టూ తిరగలదని అందరూ కూడా ఆ ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డారంట. One morning, while Mallika was painting the scene of the sunrise, Ranga, her neighbor, came to her. He was astonished to see her skill in painting. ఒకరోజు ఉదయం పూటంట మల్లిక సన్ రైజ్కి సంబంధించి ఒక పెయింటింగ్ వేస్తూ ఉంటే పక్కనున్న అబ్బాయి రంగా అనే అబ్బాయి వచ్చాడంట. వచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఆ పెయింటింగ్ చూసి అసలు ఆమె స్కిల్ చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్? హీ ఆస్క్డ్. నీకు స్కూల్కి రావడం ఇష్టమేనా, బడికి వస్తావా అని చెప్పేసి అడిగాడంట. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్. ద ప్యాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. మోర్ ఓవర్, నాన్న కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీ డే, రిప్లైడ్ మల్లిక సాడ్లీ. అప్పుడు మల్లిక ఏమని చెప్పిందంటే, నేను స్కూల్కి ఎప్పుడు కూడా రాలేదు. స్కూల్కి వెళ్ళే ఆ దారంతా కూడా ఎగుడు దిగుడుగా ఉంది, రాళ్లతో ఉంది. నేను కిందకి దిగలేను. నాన్న సరే స్కూల్కి తీసుకెళ్తాడంటే రోజు నాన్న రాలేడు కదా, రోజు పనులు ఉంటాయి కదా, ఏదో పని ఉంటుంది కదా అని చెప్పి అన్నదంట. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్? హీ ఇన్సిస్టెడ్. అప్పుడు ఆ రంగా వెంటనే ఏమన్నాడంట, ఒకవేళ స్కూల్కి రావడం పాసిబుల్ అయితే స్కూల్కి రావడం నీకు ఇష్టమేనా అని చెప్పి అడిగాడంట. ఆఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. అప్పుడు మల్లిక అందంట, నాకు ఇష్టమే, ప్రతి ఒక్కరిలాగా నాకు స్కూల్కి వెళ్ళాలని నా కల అని చెప్పేసి అన్నదంట. I too want to make friends, play games, wear a uniform and learn new things. Tears rolled down from her eyes as she spoke. ఇప్పుడు మల్లిక ఇంకేం చెప్పిందంటే, నాకు కూడా స్నేహితులు చేసుకోవాలని ఉంటుంది, ఆడుకోవాలని ఉంటుంది, యూనిఫామ్ వేసుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది అని చెప్పిందంట. ఆమె చెప్పేటప్పుడు ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయంట. Ranga consoled her and went straight to meet the school headmaster. Explaining Mallika's situation, he said, she uses a wheelchair to move around but cannot reach school. I wish if we could all get together and level the path for Mallika. అప్పుడు రంగా ఆమె కళ్ళ నీళ్ళు తిరిగేసరికి రంగా ఆమెని ఓదార్చాడు అనమాట. ఓదార్చి నేరుగా స్కూల్కి వెళ్ళిపోయి హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళిపోయి హెడ్ మాస్టర్ గారిని కలిసి మాట్లాడుతున్నాడంట. మల్లిక పరిస్థితి అంతా కూడా ఆ హెడ్ మాస్టర్ గారికి చెప్పాడంట. చెప్పి ఏమని చెప్పాడంటే, ఆమె తిరగడానికి వీల్ చైర్ అయితే ఉపయోగిస్తుంది, కానీ పాఠశాలకు చేరుకోలేకపోతుంది. మనందరం కలిసి మల్లిక కోసం దారిని చదును చేసామంటే ఆమె స్కూల్కి వస్తుంది అని చెప్పాడంట. దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా రంగా. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. దట్ ఇంక్లూడ్స్ మల్లిక యాజ్ వెల్, సెడ్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. అది చాలా మంచి ఆలోచన రంగా. పిల్లలకు చదువుకునే హక్కు ఉంది, అందులో మల్లిక కూడా ఉంది అని హెడ్ మాస్టర్ గారు అతని వీపు మీద తట్టుకుంటూ అన్నారంట. ద నెక్స్ట్ డే హీ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ అండ్ డిస్కస్డ్ ద సేమ్. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యాడ్ టు బీ లెవెల్డ్. మరుసటి రోజునే ఆయన ఏం చేశాడంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఈ రంగా చెప్పిన విషయమే చర్చించారన్నమాట. చర్చించి మల్లిక ఆ వీల్ చైర్ మీద స్కూల్కి వచ్చేటట్టుగా అక్కడ ఉన్నటువంటి అన్ఈవెన్ రోడ్డు అంటే ఎత్తుపల్లాలు రాళ్లతో ఉన్నటువంటి రోడ్డుని మనం బాగు చేయాలి, ఆమెని పాఠశాలకు తీసుకురావాలి, ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి అని చెప్పి హెడ్ మాస్టర్ గారు పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్కి చెప్పారన్నమాట.
2 days later, there was a great excitement at the school. It was Saturday, a no bag day. The teachers, along with the students, picked up all the stones and pulled out all the weeds using spades and hoes. The village panchayat contributed by laying a good road. Everyone wanted Malika to come to school. 2 రోజుల తర్వాత పాఠశాలలో గొప్ప సందడి నెలకొంది. ఆ రోజు శనివారం అనమాట. శనివారం అంటే యాక్చువల్గా నో బ్యాగ్ డే అనమాట. ఆ రోజు చాలా సందడిగా ఉందంట. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి పారలో గుణపాలు పట్టుకొని ఆ రోడ్డును బాగు చేశారు. ఆ రాళ్ళన్నీ ఏరివేశారు. కలుపు మొక్కలన్నీ పీకి వేశారు. తర్వాత గ్రామ పంచాయతీ వారు తమ వంతు సహకారం వాళ్ళు కూడా చేశారన్నమాట. ఇక మల్లిక బడికి రావాలని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారన్నమాట. All the children were happy, but the happiest of all was Malika. She gave the headmaster a bouquet. Her parents thanked everyone with ragi laddus. The path to the school is now ready. I never dreamed I would see a day like this. Malika wiped her tears in excitement. పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అందరికన్నా ఎక్కువగా సంతోషంగా ఉన్నది ఎవరు అంటే మల్లికానే. ఆమె హెడ్ మాస్టర్ గారికి బొకే ఇచ్చింది. ఆమె తల్లిదండ్రులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాగి లడ్డూలు ఇచ్చి అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలిపారన్నమాట. పాఠశాలకు వెళ్ళే దారి ఇప్పుడు చాలా బాగుంది, సిద్ధం చేశారన్నమాట. అయితే మల్లిక నేను ఇలాంటి రోజు నా జీవితంలో చూస్తానని కల్లో కూడా అనుకోలేదు అని చెప్పి ఆనందంతో కన్నీళ్ళని అయితే తుడుచుకుందనమాట. However difficult life may seem, there is always something you can do and succeed at. స్టీఫెన్ హాకింగ్ అనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, జీవితం ఎంత కష్టంగా అనిపించినా మీరు చేయగలిగేది, విజయం సాధించగలిగేది ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది అని ఆయన చెప్పారన్నమాట. ఇక్కడ గ్లాసరీ చూద్దాం, మీనింగ్స్ చూద్దాం. ఎగ్జైటెడ్ అంటే ఉత్సాహంగా, ఫెల్ట్ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా అని అర్థం అనమాట. డాన్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. డాన్ అంటే తెల్లవారుజామున అనమాట. సూర్యోదయానికి ముందు అంటే సూర్యుడు ఇంకా రాడనమాట, ఉదయాన్నే అని అర్థం అనమాట. సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున. ఈగర్లీ షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆత్రంగా అని అర్థం అనమాట, చాలా ఆసక్తి చూపించడం. అన్ఈవెన్ నాట్ ఈవెన్ అండ్ ఫ్లాట్ అంటే ఎగుడు దిగుడుగా అని అర్థం అనమాట. కన్సోల్ టు కంఫర్ట్ సమ్వన్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్ అంటే ఓదార్చడం. కన్సోల్ అంటే ఓదార్చడం, ఎవరైనా దుఃఖపడతా ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడం. ఎస్టానిష్డ్ మోర్ సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం అని అర్థం అనమాట, బాగా ఎక్కువ ఆశ్చర్యపోవడం. ఇన్సిస్టెడ్ డిమాండెడ్ కంటిన్యూస్లీ ఎవరైనా ఏదన్నా వద్దు అన్నప్పుడు మనం బాగా వాళ్ళని ప్రెషర్ చేస్తాం కదా, దాన్ని ఇన్సిస్ట్ అంటామన్నమాట. ఇన్సిస్ట్ అని అంటారన్నమాట, పట్టుబట్టడం అనమాట, నిరంతరం డిమాండ్ చేయడం. ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిషియేషన్ తట్టడం అనమాట, భుజాల మీద తల మీద చేపెట్టి నెమ్ముతూ ఉంటారు కదా అభినందిస్తూ, దాన్ని ప్యాటింగ్ అంటారు. వీడ్స్ అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటే కలుపు మొక్కలు. హోయ్ ఏ గార్డెనింగ్ టూల్ యూజ్ టు డిగ్. హోయ్ అనేది తవ్వడానికి ఉపయోగించేటువంటి ఒక వస్తువు, నేలని తవ్వడానికి ఉపయోగించేది. బొకే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పూల గుత్తి. వైపుడు రిమూవ్డ్ అంటే తొలగించడం, రిమూవ్ అంటే తొలగించడం. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చూద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ గివెన్ ఇన్ ద హింట్ బాక్స్. ఇక్కడ హింట్ బాక్స్లో ఉన్నటువంటి ఆ హింట్స్ని ఇక్కడున్న బ్లాంక్స్లో ఫిల్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా దానికి సూటబుల్ అయిన సెంటెన్స్లో రాయడం జరిగిందనమాట. మల్లిక వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. సెకండ్ వన్, ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. థర్డ్ వన్, Mallika can weave a variety of cane baskets. Fourth one, Mallika uses a wheelchair to move around.
ఫిఫ్త్, చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. వొకాబ్యులరీకి సంబంధించి యాక్టివిటీస్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. అది మనం పిక్ చేసి రాయాలి. సరైన ఆన్సర్ని పిక్ చేసి రాయాలి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. అంటే అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్కి మీనింగ్, సరైన మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్లో పెట్టాలన్నమాట. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఈగర్లీ మీనింగ్ హార్టిలీ. సి అనమాట. ఫస్ట్ వన్ చూద్దాం. షీ వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఆ ఎగ్జైటెడ్ మీనింగ్ వచ్చేసి ఏ, వెరీ హ్యాపీ. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ, అన్ఈవెన్. నారో మీన్స్ హియర్ నాట్ వైడ్, వెడల్పుగా లేదు, ఇరుగ్గా ఉందని అర్థం అనమాట రోడ్డు. హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. కన్సోల్డ్ మీన్స్ కంఫర్టెడ్. కన్సోల్డ్ అంటే ఓదార్చడం అనమాట. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, హీ ఇన్సిస్టెడ్. రంగా అడుగుతాడు కదా మళ్ళీ, కానీ నువ్వు వీలైతే వస్తావా అని అడుగుతూ ఉంటాడనమాట. ఇన్సిస్టెడ్ దానికి మీనింగ్ వచ్చేసి సెడ్ ఫర్మ్లీ. ద నెక్స్ట్ డే హీ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ. అసెంబ్ల్డ్ మీనింగ్ హియర్ బ్రాట్ టుగెదర్, అంటే అందరూ కూడా ఒక చోట చేరుకోవడం. ద విలేజ్ పంచాయత్ కంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. కంట్రిబ్యూటెడ్ మీనింగ్ అసిస్టెడ్. I never dreamed I would see a day like this. Dreamed మీనింగ్ ఇమాజిన్, ఊహించలేదు అని అర్థం అనమాట. నెవర్ డ్రీమ్డ్ అంటే. యాక్టివిటీ 4, అబ్జర్వ్ ద హైలైటెడ్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఫూట్ హిల్స్. ఇక్కడ ఫూట్ హిల్స్లో చూడండి, ఫూట్ అనేది ఉంది, అలాగే హిల్స్ అనేది ఉంది. రెండు వర్డ్స్ కలిసి ఫూట్ హిల్స్ అనే సింగిల్ వర్డ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎనీవన్ చూడండి, ఎనీవన్లో ఎనీ ఉంది, వన్ ఉంది, ఈ రెండు కలిపి ఎనీవన్. అలాగా ఏవైనా రెండు వర్డ్స్ కానీ రెండు కంటే ఎక్కువ వర్డ్స్ కానీ కలిసిపోయి ఒక సింగిల్ వర్డ్ ఏర్పడిందంటే దాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటారు. అంటే కొన్ని వర్డ్స్ కలిసి ఒక సింగిల్ వర్డ్ ఏర్పడితే కాంపౌండ్ వర్డ్ అంటారన్నమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. సన్ ప్లస్ ఫ్లవర్, సన్ ఫ్లవర్. మామూలుగా విడిగా చూస్తే సన్ అంటే సూర్యుడు, ఫ్లవర్ అంటే పువ్వు, కానీ రెండు కలిపితే ఇక్కడ సన్ఫ్లవర్ అయిందనమాట. అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు. న్యూస్ ప్లస్ పేపర్, న్యూస్ పేపర్. బ్లాక్ ప్లస్ బోర్డ్, బ్లాక్ బోర్డ్. రైన్ ప్లస్ బౌ, రైన్ బో. ఇక్కడ రైన్ మీనింగ్ వేరు, బౌ మీనింగ్ వేరు. ఈ రెండు కలిపి కొత్త అర్థం అన్నటువంటి పదం వచ్చింది ఇక్కడ. హ్యాండ్ ప్లస్ బ్యాగ్. హ్యాండ్ అంటే చెయ్యి, బ్యాగ్ అంటే సంచి. హ్యాండ్ బ్యాగ్ అంటే చేతి సంచి. లెట్ us ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కాంపౌండ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ మెనీ బుక్స్ ఆన్ మై బుక్ షెల్ఫ్. బుక్ షెల్ఫ్ అనేది బుక్, షెల్ఫ్ వేరు వర్డ్స్ కలిసిపోయి ఉన్నాయి. బుక్ షెల్ఫ్ అనేది కాంపౌండ్ వర్డ్ అయింది. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్. ఫైర్ మెన్లో ఫైర్ వేరు, మెన్ వేరు అనమాట. రెండు కలిపి ఫైర్ మెన్. We wear a raincoat in the rainy season. ఇక్కడ రైన్ కోట్ ఇదొకటి. మళ్ళీ సీజన్లో సీ వేరు, సన్ వేరు, సీజన్ కలిపి ఇదొకటి. ఐ గాట్ సన్ గ్లాసెస్ యాజ్ ఏ బర్త్డే గిఫ్ట్. ఇక్కడ సన్ వేరు, గ్లాసెస్ వేరు, సన్ గ్లాసెస్. బర్త్డే కూడా వస్తుంది అనమాట కాంపౌండ్ వర్డ్. బర్త్ ప్లస్ డే, బర్త్డే. It is very important to have breakfast in the morning. Breakfast. Read the story again and write down any 5 compound words. స్టోరీలోంచి 5 కాంపౌండ్ వర్డ్స్ రాయమన్నారు. ఇక్కడ నేను రాశాను. టుడే, ఫార్ అవే, ఎనీవన్, వీల్ చైర్, సన్ రైజ్. కాంపౌండ్ వర్డ్స్ అనేవి హైఫెన్ లేకుండా ఉంటాయి, హైఫెన్తో ఉంటాయి, అలాగే సెపరేట్ వర్డ్స్గా కూడా ఉంటాయి అన్నమాట కాంపౌండ్ వర్డ్స్ అనేవి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి వాళ్ళు ఇచ్చారు క్లాస్ రూమ్, ఎనీవన్. ఇక్కడ హైఫెన్ లేదు, కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. అలాగే హైఫెన్తో ఉన్నాయి, అంటే ఇలా గీతతో కలిసినటువంటి వర్డ్స్ని హైఫెన్ వర్డ్స్ అంటారు. ఎగ్జాంపుల్కి మదర్ ఇన్ లా అంటే అత్తగారు,
తర్వాత రెడీమేడ్, ఇక్కడ మధ్యలో హైఫెన్ పెట్టారు. ఇవి ఎగ్జాంపుల్. ఇంకా హైఫెన్ ఉన్న వర్డ్స్కి ఫాదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా ఇలా వస్తాయన్నమాట. మీరు పాఠంలో కొన్ని గుర్తించవచ్చు. అక్కడక్కడ ఏమైనా చదువుకున్నప్పుడు, న్యూస్ పేపర్ చదివినప్పుడు కూడా హైఫెన్ ఉన్నటువంటి కాంపౌండ్ వర్డ్స్ని మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే సెపరేటెడ్ వర్డ్స్, కానీ ఇవి కాంపౌండ్ వర్డ్సే, సెపరేట్గానే ఉంటాయి కాంపౌండ్ వర్డ్స్. హై స్కూల్ చూడండి, హై వేరుగా ఉంది, స్కూల్ వేరుగా ఉంది, కానీ ఇది కాంపౌండ్ వర్డ్. నో వన్, నో వేరుగా ఉంది, వన్ వేరుగా ఉంది, కాంపౌండ్ వర్డ్. ఇక్కడ చూడండి, ఫార్ అవే, ఫార్ వేరుగా ఉంది, అవే వేరుగా ఉంది, ఫార్ అవే కాంపౌండ్ వర్డ్. అలాగనమాట. ఇంకా గ్రామర్కి వద్దాం. ఈరోజు గ్రామర్లో కలెక్టివ్ నౌన్ గురించి నేర్చుకుంటాం అనమాట. నౌన్ అనేది ఏంటంటే ఒక గ్రూప్కు సంబంధించినటువంటిది అనమాట. కలెక్టివ్ అంటే ఆ వర్డ్లోనే అర్థం ఉంది. కలెక్షన్ అన్నమాట. కొన్ని వస్తువులు కలిసి కానీ, లేదా కొంతమంది వ్యక్తులు కలిసి కానీ, లేదా కొన్ని జంతువులు కలిసి కానీ, అలాగా కలిసి ఒక నౌన్ ఏర్పడితే అది కలెక్టివ్ నౌన్ అంటారన్నమాట. చూద్దాం. ఇక్కడ యాన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ఈజ్ మార్చింగ్ ఎట్ ద పరేడ్. ఇక్కడ చూడండి, ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. సోల్జర్స్ అంటే సైనికులు అనమాట. సైనికులు అంటే మనుషులే కదా, చాలామంది సైనికులు కలిస్తే దాన్ని ఆర్మీ అంటారు. అలాగే షీ డిస్ట్రిబ్యూటెడ్ ఏ ప్యాక్ ఆఫ్ స్వీట్స్ కొన్ని స్వీట్స్ కలిపి ఒక ప్యాక్ లాగా తయారైందనమాట. ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ సిమ్స్ టుగెదర్. ఫిష్ అనమాట. ఫిష్ అన్నీ కలిసి ఒక స్కూల్ లాగా ఏర్పడినాయి అని అర్థం అనమాట. మై మదర్ గేవ్ మీ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష గుత్తి ఉంటుంది కదా, ఆ బంచ్ అంటారన్నమాట. గుత్తిని బంచ్ అంటారన్నమాట. బంచ్లో చాలా గ్రేప్స్ ఉంటాయని అర్థం అనమాట. వి వాచ్డ్ ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్ లాస్ట్ ఎస్టర్డే. ఆ స్టార్స్ అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి దాన్ని గెలాక్సీ అంటారు ఆకాశంలో. ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఫ్లూ ఓవర్ ద ప్లే గ్రౌండ్. ఆ బర్డ్స్ కలిసినటువంటి ఆ గుంపుని ఫ్లాక్ అంటారు. ఏ హెడ్ ఆఫ్ కౌస్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్స్ నౌ అంటే ఆవుల మంద అనమాట. ఆవుల గుంపుని హెడ్ అంటారు. ఏ స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ ద విలేజెస్. కొన్ని బీస్ కలిసి ఉన్నటువంటి గుంపుని స్వామ్ అంటారన్నమాట. ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ ప్లేడ్ ద మ్యూజిక్ బ్యూటిఫుల్లీ. కొంతమంది మ్యూజిషియన్స్ కలిసి ఉన్నటువంటి గుంపుని బ్యాండ్ అంటారు. ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అరైవ్డ్ ద స్టేడియం లాస్ట్ ఈవినింగ్. కొంతమంది ప్లేయర్స్ కలిసి ఆడేదాన్ని కలిసి ఉంటారు కదా, టీమ్ అంటారన్నమాట. ఇది కలెక్టివ్ నౌన్ గురించి. అంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొంతమంది జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, లేదా కొన్ని వస్తువులు కావచ్చు, కలిసి ఏర్పడినటువంటి ఒక గుంపు లేదా ఒక సమూహాన్ని కలెక్టివ్ నౌన్ అంటారన్నమాట. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుంటాము. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్ అనమాట. ఇవి మారవు. వాటిని వాడటానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు. అలాగే మన అలవాట్లు చెప్పడానికి కూడా వాడతారు. ఏంటి, మనకి ఏమి ఇష్టం, ఐ లైక్ చాక్లెట్స్, ఐ లైక్ బనానా, అట్లాగా మనకి ఇష్టమైనవి మన అలవాట్లు చెప్పడానికి. రోజు మనం ఏం చేస్తాం, గో టు స్కూల్ అని, ఐ గో టు వర్క్ అని అలాగా చెప్పడానికి వాడతామన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ టేబుల్ చూడండి. ఐ డ్రింక్ మిల్క్, నేను పాలు తాగుతాను. యూ డ్రింక్ మిల్క్, నువ్వు పాలు తాగుతావు. వీ డ్రింక్ మిల్క్, మేము లేదా మనము పాలు తాగుతాము. తర్వాత దే డ్రింక్ మిల్క్, వాళ్ళు పాలు తాగుతారు. అలాగే రీడ్కి వాడతామన్నమాట. వీటన్నిటికి కూడా సేమ్ వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ కూడా ఐ, యూ, వి, దే వచ్చినప్పుడు ఇవి కామన్గా ఎలా ఉంటాయో వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనమాట, అలాగే వాడాలి. అలా కాకుండా హీ, షీ, ఇట్, రంగ అంటే నేమ్ అనమాట. ఇక్కడ ఎవరి పేరు వచ్చినా కూడా దానికి ఆ వెర్బ్ పక్కన ఎస్ పెట్టి రాయాలన్నమాట. హీ డ్రింక్స్, షీ డ్రింక్స్, ఇట్ డ్రింక్స్, రంగా డ్రింక్స్, లాస్ట్లో మిల్క్ పెడతాం. అలాగే హీ రీడ్స్ ఇంగ్లీష్, షీ రీడ్స్ ఇంగ్లీష్, ఇట్ రీడ్స్ ఇంగ్లీష్, రంగా రీడ్స్ ఇంగ్లీష్, అట్లాగా వాడతామన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో వెర్బ్ ఫామ్స్ ఇచ్చారు. దానికి ఎస్ పెట్టాలా, ఎస్ పెట్టకూడదా అన్నది మనం రాయాలన్నమాట. ప్రజెంట్ టెన్స్ రాయమన్నారు వాళ్ళు.
ప్రజెంట్ ఫామ్ రాయమన్నారు. మల్లికాకి ఇక్కడ చివర పెయింట్ ఉంది, మనం ఎస్ పెట్టి రాయాలి, పెయింట్స్ అని రాయాలి. ఎందుకంటే మల్లిక అన్నది సింగులర్, అదే ఫ్లోరల్ ఉన్నట్లయితే ఎస్ పెట్టకూడదు. ఫ్లోరల్ ఉంటే ఎస్ పెట్టకూడదు అనమాట, ఎక్కువ మంది ఉంటే ఎస్ పెట్టకూడదు. మల్లిక అంటే ఒక్కతే కాబట్టి ఎస్ పెట్టాలి. పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్. హర్ పేరెంట్స్ ఆల్వేస్ కన్సోల్ హర్. అక్కడ హర్ పేరెంట్స్ అంటే బహువచనం అనమాట, కాబట్టి కన్సోల్గానే రాస్తాం, ఎస్ పెట్టకూడదు. రంగా హెల్ప్స్ మల్లిక టు రీచ్ ద స్కూల్. రంగా అంటే సింగులర్ కాబట్టి ఒక్కడే కాబట్టి హెల్ప్కి ఎస్ పెడతాం. రేవతి డస్ హర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఇక్కడ డూ ఉంది, డూ వచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి రేవతికి ఈఎస్ యాడ్ చేయాలి, డస్ అవుతుంది అనమాట. వీ ప్లే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ హోంవర్క్. ఇక్కడ ఉయ్ అన్నది ఫ్లూరల్ అనమాట, ఫ్లూరల్కి ఎస్ యాడ్ చేయకుండా రాయాలి, ఉన్నట్టుగా రాయాలన్నమాట. ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ని నెగిటివ్గా చెప్పాలంటే డోంట్ డజంట్ వాడతారు. దేనికి డోంట్ వాడాలి, దేనికి డజంట్ వాడాలి ఇక్కడ చూద్దాం. ఇక్కడ బాక్స్లో చూడండి, ఐ యు వి దే వచ్చినప్పుడు డోంట్ వాడాలన్నమాట. ఐ డోంట్ చీట్ అదర్స్, యూ డోంట్ చీట్ అదర్స్, వీ డోంట్ చీట్ అదర్స్, దే డోంట్ చీట్ అదర్స్. అలాగే హీ షీ ఇట్ మల్లిక అంటే ఒక పేరు ఏదైనా వచ్చినప్పుడు సింగులర్గా వచ్చినప్పుడు డజంట్ వాడతామన్నమాట. హీ డజంట్ చీట్ అదర్స్, షీ డజంట్ చీట్ అదర్స్, ఇట్ డజంట్ చీట్ అదర్స్, మల్లిక డజంట్ చీట్ అదర్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ డోంట్ ఆర్ డజంట్. ఇక్కడ డోంట్ ఆర్ డజంట్ అనేది పెట్టాలి. ఇక్కడ చూసాం కదా 5 ఉన్నాయి, ఇక్కడ వస్తే అవి మనం అర్థం చేసుకొని చూద్దాం. మై ఫ్రెండ్ మీన్స్ సింగులర్ కదా, సింగులర్ వచ్చింది అప్పుడు డజంట్ వాడాలి, ఫ్లోరల్ వస్తే డోంట్ వాడాలి. మై ఫ్రెండ్ డజంట్ స్పీక్ ఉర్దూ. నా ఫ్రెండు ఉర్దూ మాట్లాడాడు. మై ఫాదర్ డజంట్ గో టు మార్కెట్. మా నాన్న మార్కెట్కి వెళ్ళడు. అవర్ డాగ్ డజంట్ ఈట్ మీట్. మా కుక్క మీట్ తినదు. ఐ డోంట్ యూజ్ ఏ మొబైల్ ఫోన్. ఐ అన్నది ఇక్కడ సింగులరే కానీ ఐకి ఎప్పుడూ కూడా డోంట్ అనే వాడాలి. ఐ డోంట్ యూజ్ ఏ మొబైల్ ఫోన్. వీ డోంట్ లైక్ జంక్ ఫుడ్. ఇలాగా గుర్తుపెట్టుకోండి. Read the sentence below and observe the underlined words. It's neither a festival nor her birthday. Today is going to be Mallika's first day at school. ఇక్కడ చూడండి, ఇట్స్ దగ్గర అఫస్టఫీ ఉందన్నమాట. ఈ అఫస్టఫీ ఇట్ తర్వాత ఎస్ ఉంది. ఇది కాంట్రాక్ట్ వర్డ్స్ రాసేటప్పుడు వాడతారన్నమాట. దాని అర్థం ఏంటి, ఇట్ ఈజ్ అని అర్థం. రెండోది చూడండి, మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. ఇక్కడ మల్లిక యొక్క అని అర్థం అనమాట. దాన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు, ద ఫస్ట్ డే ఆఫ్ మల్లిక అని రాయొచ్చు అనమాట. అలాగే ఏలో చూద్దాం, వెన్ వీ కాంట్రాక్ట్ ద వర్డ్స్ వి సే ఇట్ ఈజ్ మైన్. ఇట్ ఈజ్ మైన్ అన్నప్పుడు ఇట్స్ మైన్. షీ ఈజ్ అన్నప్పుడు షీ ఈజ్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ వర్డ్స్ అనమాట. కాంట్రాక్ట్ చేయడం, వర్డ్స్ని కలపడం అనమాట. వీఆర్, వేర్, షీ హ్యాస్, షీ ఈజ్. ఇట్ ఈజ్ ఏ క్యాట్. ఇట్స్ వేగింగ్ ఇట్స్ స్టైల్. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ అంటే ఇట్ ఈజ్ అని అర్థం అనమాట. ఇట్స్ స్టైల్ అంటే ఇట్స్ అంటే దాని యొక్క అని అర్థం వస్తుంది, అప్పుడు అఫాస్టఫీ పెట్టకూడదు. అవి ప్రొనౌన్స్ అనమాట. యువర్స్ అన్నది, హర్స్ అన్నది, దైర్స్, ఇట్స్ ఇవి వచ్చినప్పుడు అఫాస్టఫీ అస్సలు పెట్టకూడదు. దాని యొక్క, నీ యొక్క, వాళ్ళ యొక్క, ఆమె యొక్క అన్నప్పుడు అఫాస్టఫీ అనేది పెట్టకూడదు అనమాట, ఆ ప్రొనౌన్స్కి మాత్రం. అలా కాకుండా పేరు వచ్చి మల్లిక యొక్క అన్నప్పుడు మల్లికాస్ అఫాస్టఫీ వాడవచ్చు. రవి యొక్క రవీస్ అని అఫాస్టఫీ వాడవచ్చు అనమాట. అయితే ఫ్లోరల్స్కి ఎలా వాడాలి చూద్దాం. ఈ ఫ్లోరల్స్ వచ్చినప్పుడు ద హై స్కూల్ ఆఫ్ బాయ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ద హై స్కూల్ ఆఫ్ బాయ్స్, బాయ్స్ యొక్క హై స్కూలు. దానికి బాయ్ పక్కన ఎస్ పెడితే బాయ్ యొక్క సింగులర్ అయిపోద్ది, కాబట్టి ఇక్కడ బాలుర యొక్క హై స్కూల్ అంటున్నాము. బాయ్స్ అనేది అలాగే ఉంచేసి దాని పక్కన అఫాస్టఫీ అనేది పెట్టాలన్నమాట, బాయ్స్ హై స్కూల్. అలాగే ద స్కూల్ ఆఫ్ గర్ల్స్, ఆడపిల్లల స్కూలు అని అన్నప్పుడు ఇక్కడ అఫాస్టఫీ ఎక్కడ పెట్టారు గమనించండి. గర్ల్స్ అని రాసేసి పూర్తిగా రాసేసి చివర్లో అఫాస్టఫీ పెట్టాలన్నమాట. ఫ్లోరల్స్ వచ్చినప్పుడు
ఎస్కి ముందు అపాస్ట్రఫీ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇర్రెగ్యులర్ ఫ్లోరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఎలా వాడాలన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇర్రెగ్యులర్ ఫ్లోరల్ నౌన్స్ అంటే చిల్డ్రన్, పీపుల్, మెన్, ఉమెన్ అలా ఇచ్చారన్నమాట. చిల్డ్రన్ యొక్క అని చెప్పడానికి చిల్డ్రన్ రాసేసి దానికి అపాస్ట్రఫీ ఇచ్చి ఎస్ అని పెట్టాలి. అప్పుడు చిల్డ్రన్ యొక్క అని వస్తుంది. చిల్డ్రన్స్ బుక్స్, చిల్డ్రన్ యొక్క పిల్లల యొక్క పుస్తకాలు అని అర్థం. పీపుల్స్ డెసిషన్, ప్రజల యొక్క నిర్ణయం. మెన్స్ వేర్, ఇక్కడ పురుషుల యొక్క వస్తువులు, ధరించేవని అర్థం అన్నమాట. ఇలాగా ఇవి సింగులర్కి ఎలాగైతే పేరు పక్కన మల్లికాస్ అన్నాం కదా, మల్లిక పక్కన అపాస్ట్రఫీ పెట్టి ఎస్ ఎలా పెట్టామో ఫ్లోరల్ కూడా ఫ్లోరల్ రాసేసి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాలి. దానికి లాగే సేమ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సింగులర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్. కొన్ని సింగులర్ నౌన్స్ ఉంటాయి, అవి ఎస్తో ఎండ్ అవుతాయి. వాటికి అపాస్ట్రఫీ ఎలా వాడాలి చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ సింగులర్ నౌన్ దట్ ఎండ్స్ విత్ ఎస్, పాజిటివ్ ఎస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్ తర్వాతే వాడాలన్నమాట. సపోజ్ ఉదాహరణకి బాస్, BOSS బాస్ వచ్చింది, చివర ఎస్ వచ్చింది. దానికి అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలంటే ఆ బాస్ మొత్తం BOSS రాసిన తర్వాత దాని పక్కన అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాలి. బాసెస్ ఆర్డర్స్. ఇన్ ద కేస్ ఆఫ్ ప్రాపర్ నౌన్ దేర్ ఈజ్ ఏ చాయిస్. సపోజ్ ద డ్రామా ఆఫ్ షేక్స్పియర్స్ స్టోరీ అంటే ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టిన తర్వాత ఎస్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు అని అర్థం అనమాట. ఇవి ప్రాపర్ నౌన్. అంటే ప్రాపర్ నౌన్ మీన్స్ ప్రాపర్గా పేరు ఉన్నవన్నమాట. షేక్స్పియర్ స్టోరీ అన్నారు, దీనికి షేక్స్పియర్ పెట్టిన తర్వాత అపాస్ట్రఫీ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ద పోయట్రీ ఆఫ్ కీట్స్, ఇక్కడ చూడండి కీట్స్ అన్నది పేరు, కీట్స్ పక్కన అపాస్ట్రఫీ పెట్టారు, పోయట్రీ వచ్చేసింది. అలాగే ఇంకో చోట కీట్స్ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టారు. అలాగైనా పెట్టొచ్చు, ఇలాగైనా పెట్టొచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. తర్వాత చూజ్ అండ్ పుట్ ద అపాస్ట్రఫీ ఇన్ అన్ అప్రోప్రియేట్ ప్లేస్ టు అబ్రిడ్జ్ ద ఎక్స్ప్రెషన్ అండ్ సే అలౌడ్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని అపాస్ట్రఫీ ఉన్నటువంటి వర్డ్స్ వచ్చాయన్నమాట. క్యాంట్, ఇక్కడ కెనాట్ని క్యాంట్గా రాశారు. CAN కెన్, NOT నాట్ని ఇలా రాయొచ్చు అనమాట. CAN NO తీసేశారు, అపాస్ట్రఫీ పెట్టి టీ పెట్టారు, క్యాంట్. ఐ హ్యావ్ని ఐ విల్ అన్నది ఇలాగా ఐ పెట్టి LL రాస్తే సరిపోతుంది అనమాట. ఆర్ని ఉయ్ పెట్టేసి ఏ తీసేసి అపాస్ట్రఫీ ఇస్తే సరిపోతుంది. లెటర్స్ అన్నది లెట్స్, UR అన్నది యోర్, ఐ వుడ్ అన్నది ఐకి అపాస్ట్రఫీ పెట్టి డి పెడితే ఐ వుడ్ అయిపోతుంది. దట్ ఈజ్ అన్నది దట్స్, డు నాట్ అన్నది డోంట్, కుడ్ నాట్ అన్నది కుడింట్. ఇక్కడ కొన్ని పూర్తి చేయాలన్నమాట. యుఆర్ పైన ఆల్రెడీ చూసి రాసేయచ్చు. యుఆర్ని ఆల్రెడీ చెప్పుకున్నాము, దానికి ఏ తీసేసి అపాస్ట్రఫీ ఇస్తే కలిపి రాసేస్తే సరిపోయిద్ది అనమాట. లెటర్స్ లెట్స్, డు నాట్ డోంట్, ఐ విల్ కెనాట్ కాంట్, కుడ్ నాట్ కుడింట్, వీఆర్ వేర్, ఐ హ్యావ్ దట్ ఈస్ దట్స్. యాడ్ అన్ అపాస్ట్రఫీ ఎట్ ద రైట్ ప్లేస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి అండర్లైన్ చేసిన వాటికి అపాస్ట్రఫీ పెట్టమన్నారు, చూడొచ్చు. మై ఫ్రెండ్స్ బ్యాట్ ఈజ్ బ్రోకెన్, ఫ్రెండ్స్ దగ్గర డి పక్కన డీకి ఎస్కి మధ్యలో అపాస్ట్రఫీ పెట్టాలి. సెకండ్ వన్లో ఇట్స్ హ్యాండిల్ ఈజ్ బ్రోకెన్ ఇన్ 2 pieces, ఇట్స్ దగ్గర ఐటీ ఇట్ పెట్టి ఫస్ట్ పెట్టి ఎస్ పెట్టాలి. టుడే వీఆర్ గోయింగ్ టు ప్లే కబడ్డీ, ఇక్కడ ఈ ఏ తీసేసి ఇక్కడ ఫస్ట్ పెడితే సరిపోతుంది. ఇట్స్ ఏ షార్ట్ వాక్ ఫ్రమ్ మై స్కూల్ టు ద ప్లే గ్రౌండ్, ఇట్స్ దగ్గర తెలుసు కదా, టీ పక్కన ఫస్ట్ పెట్టాలి. దెర్ ఈజ్ ఏ సైన్ బోర్డ్ ఎట్ ద ఎంట్రన్స్ దట్ రీడ్స్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, పిల్లల యొక్క ప్లే గ్రౌండ్, ఇక్కడ ఎన్ పక్కన ఫస్ట్ పి అనేది పెట్టాలి. యాక్టివిటీ 8లో ప్రిపరేషన్ ఆఫ్ ఏ పోస్టర్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పోస్టర్. ఇక్కడ ఒక పోస్టర్ ఉంది చూడండి, దేనికి సంబంధించిన పోస్టర్ ఇది అంటే అడ్మిషన్స్కి సంబంధించింది. హెడ్డింగ్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026 అని ఉంది. స్కూల్ వచ్చేసి మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అన్నవరం. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎన్రోల్ నౌ.
We provide free education, free uniforms, free midday meal, free school supplies, sports and games, library facility, digital education, overall development, interactive learning, individual attention, activity based learning, group or peer learning. We assure the best future to your children. కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ద హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ అన్నవరం. ఇది ఒక పోస్టర్ అనమాట, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు అన్నవరం వాళ్ళు ఇచ్చిన పోస్టర్ అనమాట అడ్మిషన్స్ కోసం. ఇప్పుడు ఇలాంటి పోస్టరే మనల్ని ప్రిపేర్ చేయమంటారు. ఇప్పుడు ఆ పోస్టర్లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్ షోన్ ఇన్ ద పోస్టర్లో స్కూల్ నేమ్ రాయమంటున్నారు. మండల పరిషత్ ప్రైమరీ స్కూల్. లిస్ట్ ఎనీ 3 ఫ్రీ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద స్కూల్ ప్రొవైడ్ చేసేటువంటి ఫ్రీ ఫెసిలిటీస్ రాయమన్నారు. ఎడ్యుకేషన్, యూనిఫామ్స్, మిడ్ డే మీల్ అని రాశాను. వాట్ ఈస్ ద స్లోగన్ మెన్షన్ ఇన్ ద పోస్టర్లో ఏం స్లోగన్ ఉందంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. వాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ ద స్కూల్స్? ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఇండివిజువల్ అటెన్షన్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. హూ షుడ్ బీ కంటాక్టెడ్ ఫర్ అడ్మిషన్ కావాలంటే ఎవరిని కంటాక్ట్ చేయాలని అడుగుతున్నారు. ద హెడ్ మాస్టర్. నౌ వర్క్ ఇన్ గ్రూప్స్, ప్రిపేర్ ఎ పోస్టర్ ఆన్ హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్. ద ఫాలోయింగ్ హింట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ రైటింగ్ యువర్ పోస్టర్. ఇక్కడ మనల్ని కొన్ని హింట్స్ ఇచ్చారు, ఆ హింట్స్ని ఉపయోగించి మనల్ని కూడా ఒక పోస్టర్ తయారు చేయమన్నారు. ఇది హ్యాండ్ వాష్కి సంబంధించింది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చూజ్ ఏ క్లియర్ టైటిల్, ఇంక్లూడ్ ఏ క్యాచీ స్లోగన్, యూజ్ షార్ట్ sentences, phrases, include all relevant information, include attractive pictures, include the addresses details. ఇక్కడ హింట్స్ ఇచ్చారు. హ్యాండ్ వాష్ డే 15 అక్టోబర్, వెట్ హ్యాండ్స్, అప్లై సోప్, వాష్ 20 seconds, రిన్స్ వెల్, డ్రై విత్ టవల్. స్లోగన్ వచ్చేసి క్లీన్ హ్యాండ్స్ ఆర్ సేఫ్ హ్యాండ్స్. అడ్రసర్. ఇక్కడ పోస్టర్ వాటిని ఉపయోగించి పోస్టర్ తయారు చేయడం జరిగిందనమాట. ఇక్కడ స్లోగన్ హెల్దీ హ్యాండ్స్ హ్యాపీ లైఫ్ అని రాశాను. మీరు ఇది కూడా రాసుకోవచ్చు, క్లీన్ హ్యాండ్స్ ఆర్ సేఫ్ హ్యాండ్స్ అని రాసుకోవచ్చు. యాక్టివిటీ 9. వన్స్ మల్లికాస్ బ్రదర్ నందు గాట్ ఏ ఫీవర్ అండ్ రోట్ ఏ లీవ్ లెటర్ టు హిస్ క్లాస్ టీచర్. హియర్ ఇట్ ఈస్. మల్లిక యొక్క బ్రదర్ నందుకి ఒకసారి ఫీవర్ వస్తే టీచర్కి లీవ్ లెటర్ రాశారంట. ఇక్కడ ఆ లీవ్ లెటర్ అన్నది ఉందన్నమాట. అలాగే మనల్ని కూడా ఇక్కడ నౌ రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ ఆస్కింగ్ లీవ్ ఫర్ 2 days యాజ్ యూ హ్యావ్ టు అటెండ్ ఏ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళడానికి లీవ్ లెటర్ రాయమన్నారు. లెటర్ రాసేటప్పుడు రైట్ సైడు డేట్ వేయాలి, ఊరి పేరు రాయాలి. అలాగే మనం ఎవరికి రాస్తున్నాం, టీచర్కి రాస్తున్నాం కదా, టీచర్ గారిని అడ్రస్ చేస్తూ రాయాలి. టు ద క్లాస్ టీచర్ 4th క్లాస్ ఎంపీపీ స్కూల్ కంచనగూడెం, ఊరి పేరు రాస్తాం. ఇక్కడ కొన్ని హింట్స్ వాళ్ళు ఇచ్చారు, మిగిలిన నేను రాశాను. యాజ్ ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మ్యారేజ్ ఫంక్షన్, ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ స్కూల్ ఫర్ 2 days, కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫ్రమ్ 20 July 26 to 21 July 26. I shall be grateful if you grant me leave of absence. Yours obediently. ఇక్కడ ఇంటూలు పెట్టిన దగ్గర మీ పేరు రాయాలి, రోల్ నెంబరు, క్లాస్ వేస్తే సరిపోతుంది అనమాట. Let us listen and respond. లిజన్ టు ద కాన్వర్జేషన్ అండ్ టేక్ ద రోల్ ప్లే. ఇది రోల్ ప్లే చేయమన్నారు. ఈ కాన్వర్జేషన్ని ఇద్దరు మాట్లాడుతున్నారు. రంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నారు, దాన్ని రోల్ ప్లే చేయాలన్నమాట. రంగా అంటున్నాడు గుడ్ మార్నింగ్ సార్. హెడ్ మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ రంగా. రంగా అంటున్నాడు ఐ హ్యావ్ కమ్ టు యూ టు టాక్ అబౌట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మల్లిక. హెడ్ మాస్టర్ అంటున్నారు అబౌట్ మల్లిక, ఓ ఐ నో హర్, షీ కాంట్ కమ్ టు స్కూల్, కెన్ షీ? Ranga, yes sir, she uses a wheelchair to move around but she can't reach school as the path is rocky and uneven. Headmaster, it's true. Ranga, I wish we could all get together and level the path for Malika. Headmaster, that's good idea Ranga. All the children have the right to education. That includes Malika as well. Ranga, great sir, at any cost we should bring Malika to school. Headmaster, sure Ranga. Tomorrow I will discuss with the school management committee and make arrangements that Malika could reach school. Ranga, thank you sir. Headmaster, you are most welcome my dear. అంటే మల్లికాని స్కూల్లో జాయిన్ చేయించడం కోసం రంగా హెడ్ మాస్టర్కి చెప్పినప్పుడు జరిగిన కాన్వర్జేషన్ ఇక్కడ ఉందన్నమాట.
యాక్టివిటీ 10లో ఏం చేయాలి? గ్రూప్ డిస్కషన్ చేయాలి. అట్లీస్ట్ మల్లిక కుడ్ రీచ్ స్కూల్, ఇమాజిన్ హౌ హర్ స్కూలింగ్ కుడ్ బి. ఆమె స్కూల్కి వచ్చింది, ఆమె ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయమన్నారు. డూ యూ హ్యావ్ ఏ ర్యాంప్ ఇన్ యువర్ స్కూల్? మీ స్కూల్లో ర్యాంప్ ఉందంటే నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్లో కూర్చోబెట్టి పైకి పంపించడానికి ఒక స్లైడ్ అనమాట. ఇలా ఒక ప్యాత్ అనమాట, అది ఉందని అడుగుతున్నారు. ఇఫ్ నాట్ హౌ వుడ్ యూ మేక్ ఇట్ పాసిబుల్? అది లేకపోతే దాన్ని ఎలా పాసిబుల్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి? వైల్ యు ఆర్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ బాయ్ కమ్స్ టు యూ, హౌ వుడ్ యూ ఇంక్లూడ్ హిమ్ ఇన్ యువర్ ప్లే? మీరు ఆడేటప్పుడు ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ బాయ్ వస్తే ఆడతానని మీరు ఎలా ఇంక్లూడ్ అతన్ని కలుపుకుంటారు? వైల్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్, యూ సీ ఏ ఉమెన్ స్టాండింగ్ విత్ ఏ కిడ్ ఇన్ హర్ హార్మ్స్, కెన్ యూ డూ సంథింగ్ టు హెల్ప్ హర్? ఎవరైనా మీరు బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా చిన్న చంటి పాపను ఎత్తుకొని నిలబడితే ఒక అమ్మాయి, నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు, ఏమైనా సహాయం చేస్తావా అని అడుగుతున్నారు. కంపల్సరీ మనం చేయాలన్నమాట. ఇన్ ది స్టోరీ మల్లిక ఈజ్ గుడ్ అట్ పెయింటింగ్ అండ్ వేవింగ్ బాస్కెట్స్. నౌ కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్. ప్రాజెక్ట్ వర్క్ విజిటింగ్ యాన్ ఆర్టిసాన్ నియర్ బై. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ స్టూడెంట్స్. Visit a nearby artisans such as a potter, carpenter, tailor, basket maker. Observe their work and talk to them about what they do. Fill in the table with the information you collect. Draw pictures of their craft. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే, మీ ఊర్లో ఎవరైనా బాస్కెట్ మేకింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కుండలు తయారు చేసేవాళ్ళు కానీ, కార్పెంటర్స్ కానీ, టైలర్స్ కానీ ఉంటే వాళ్ళు చేసే పనిని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ మెటీరియల్ని ఉపయోగిస్తున్నారు అని వాళ్ళని క్వశ్చన్స్ అడిగి మీరేమి నేర్చుకున్నారు అన్నది ఈ టేబుల్లో రాయమంటున్నారు. ఇక్కడ పాటర్, బాస్కెట్ మేకర్ గురించి రాయడం జరిగింది. నేను పాటర్ సమ్ మెటీరియల్స్ ఏం ఉపయోగిస్తాడు అంటే క్లే వాడతాడు, అంటే మట్టి. తర్వాత పాటర్స్ వీల్ వాడతాడు, వాటర్ వాడతాడు. తర్వాత కిన్ను అనేది వాడతాడు అనమాట, అవి కాల్చడం కోసం వాడతాడు. తర్వాత ఆ మట్టిని ఎక్కడి నుంచి తీసుకుంటాడు అంటే క్లే ఫ్రమ్ నియర్ బై ఫీల్డ్స్, పొలాల్లో నుంచి కానీ లేదా దగ్గరున్న చెరువులు, నదుల నుంచి కానీ మట్టి తీసుకుంటాడు. అక్కడ ఏం నేర్చుకున్నామంటే, ఐ లర్న్డ్ హౌ పాట్స్ ఆర్ షేప్డ్ అండ్ బ్యాక్డ్. అవి ఎలా తయారు చేశాడు, ఎలా అవి కాల్చాడు అన్నది నేర్చుకున్నానని రాస్తాం. అలాగే బాస్కెట్ మేకర్ అన్నమాట, వేటి నుంచి తయారవుతున్నాయంటే బ్యాంబూ, కేను, నైఫ్, థ్రెడ్ అనమాట. తర్వాత ఎక్కడ తీసుకొస్తాడంటే బ్యాంబూ ఫ్రమ్ ఫారెస్ట్, అడవి నుంచి బ్యాంబూ సేకరిస్తాడు, లేదా లోకల్ మార్కెట్స్లో కూడా అమ్ముతారు, వాటి నుంచి తెస్తాడు. ఏమి నేర్చుకున్నామంటే బాస్కెట్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి. ఐ లర్న్డ్ హౌ బాస్కెట్స్ ఆర్ ఓవెన్, ఎలా అల్లుతారు అన్నది నేర్చుకుంటాం అనమాట. లెట్స్ ప్రాక్టీస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపౌండ్ వర్డ్? డి బ్లాక్ బోర్డ్. సెలెక్ట్ ద సూటబుల్ కలెక్టివ్ నౌన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అది వచ్చేసి బంచ్ అనమాట. బంచ్ ఆఫ్ కీస్ వాజ్ లాయింగ్ ఆన్ ద టీచర్స్ టేబుల్. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్ గివెన్ బిలో. ద టీచర్ వాజ్ అస్టానిష్డ్ బై ద స్టూడెంట్స్ క్విక్ ఆన్సర్. మీనింగ్ రాయమన్నారు. అస్టానిష్డ్కి మోర్ సర్ప్రైజ్డ్. సి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. ఫుట్ హిల్స్కి ఆపోజిట్ వర్డ్ హిల్ టాప్స్ అనమాట. చూస్ ద సూటబుల్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. దిస్ మెషిన్ డాష్ వర్క్ ప్రాపర్లీ వితౌట్ ఎలక్ట్రిసిటీ. దీనికి ఆపోజిట్ వర్డ్ కాబట్టి డజంట్ అనేది వాడుతుంది. మెషిన్ అన్నది సింగులర్ కాబట్టి డజంట్ వాడాలి. ఐడెంటిఫై ద కరెక్ట్లీ యూజ్డ్ Identify the correctly used apostrophe to fill in the blank given below. My sister is studying in dash high school. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ హై స్కూల్ ఎక్కడుంది? ఏ అనేది కరెక్ట్ అనమాట. బాలికల యొక్క ఇక్కడ ఏ కరెక్ట్. గర్ల్స్ హై స్కూల్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ వర్డ్. ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. కాంపౌండ్ వర్డ్ వచ్చేసి బి సన్ఫ్లవర్, కలెక్టివ్ నౌన్ వచ్చేసి డి కమిటీ,
ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఏ కన్సోల్, నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ డోంట్ ప్లే. ఇక్కడ 8th 9th 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి రాయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్స్ని, పైన ఉన్నటువంటి వెర్బ్స్ని ఈ డాష్లో రాశానమాట, రాయాలి. ఇక్కడ ద విలేజర్స్ అసెంబ్ల్డ్ ఇన్ ద స్కూల్ హాల్ అండ్ కంట్రిబ్యూటెడ్ వాట్ ఎవర్ దే కుడ్ టు హెల్ప్ ద ఫ్యామిలీ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ హోమ్. The elders consoled them with kind words. That night the family dreamed of rebuilding their house and starting life anew with hope and courage. Read the following passage and answer the questions. ఈ ప్యాసేజ్ చదివి వీటికి సమాధానాలు అయితే రాయాలన్నమాట. ఇక్కడ చూడండి. 2 days later there was a great excitement at the school. It was Saturday, a no bag day. The teachers along with the students picked up all the stones and pulled out all the weeds using spades and hoes. The village panchayat contributed by laying a good road. Everyone wanted Malika to come to school. Which day was declared as no bag day? Saturday. How did the village panchayat help the school? By laying a good road. Which of the following tools were used to remove weeds? C. Spades and hoes. What work did the teachers and students do together? Removed stones and weeds అన్నమాట. ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ మెగా పేరెంట్స్ మీటింగ్. మెగా పేరెంట్స్ మీటింగ్ మీద ఒక పోస్టర్ తయారు చేయాలి మీరు. రైట్ ఏ లీవ్ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ రిక్వెస్టింగ్ ఫర్ 4 days లీవ్. 4 రోజులు లీవ్ కోసం ఒక లీవ్ లెటర్ రాసుకోవాలి. ఇఫ్ ఏ చైల్డ్ ఇన్ యువర్ విలేజ్ ఫేసెస్ ఏ సిమిలర్ ప్రాబ్లమ్, హౌ వుడ్ యూ హెల్ప్ హిమ్ ఆర్ హర్ ఆర్ అటెండ్ స్కూల్. మళ్ళీ అలాగే ఎవరైనా మీ విలేజ్లో పిల్లలుంటే వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు అని ప్రిపేర్ చేయాలి. హౌ కెన్ ఏ స్కూల్ యూజ్ ఏ నో బ్యాగ్ డే టు హెల్ప్ ద కమ్యూనిటీ లైక్ ఇన్ ద లెసన్. నో బ్యాగ్ డే రోజున కమ్యూనిటీకి ఏమైనా చేస్తారా అని అడుగుతున్నారు. డూ యూ థింక్ రంగా డిడ్ ద రైట్ థింగ్ బై అప్రోచింగ్ ద హెడ్ మాస్టర్? గివ్ రీజన్. రంగా చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? రీజన్స్ ఏమంటున్నారు? వాజ్ ద స్కూల్స్ డెసిషన్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ అండ్ విలేజెస్ ఎఫెక్టివ్? వై ఆర్ వై నాట్. స్కూల్ హెడ్ మాస్టర్గా తీసుకున్న నిర్ణయం పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది, పేరెంట్స్ని విలేజర్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది ఎఫెక్టివ్గా ఉందా, మీరేమనుకుంటున్నారు, ఎందుకని?